రాష్ట్రం వయనాడులో జరిగిన ఘటనపై మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. కేరళ వరద బాధిత అండగా ఉందామని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి మానసిక ధైర్యాన్ని, మనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యత అని తెలిపారు. వరదల వల్ల కొండచర్యలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హృదయ విషాదకర ఘటన అని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని వాపోయారు. చేయి చేయి కలిపి కేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందామని ప్రజలకు సూచించారు. రోజు మనం అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కేరళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అదే విధంగా వైనాడు పరిధిలో కూడా పెద్ద ఎత్తున కాఫీ తోటలలో పనిచేసే వాళ్ళు, అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు గాని మరి కొండ చర్యలు విరిగిపడి చనిపోవడంతో పాటు వరద విమోచానికి కూడా సర్వస్వం కోల్పోయినటువంటి కేరళ వరద బాధితుల సమస్య వారి సమస్యగా కాదు, మనందరి బాధగా మనం అందరం చూస్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనను మనం అందరం అర్థం చేసుకొని వారికి మానసిక ధైర్యాన్ని ఇస్తూ ఆర్థికంగా అదే విధంగా వారిని నిత్యావసర వస్తువులను కూడా అందించి వారి కష్టకాలం నుంచి గట్టెక్కడానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మనం అందరం కేరళ ప్రజలకు అదే విధంగా ముఖ్యంగా వైనాడు ప్రజలకు మరి అండగా ఉందాం, ఆదుకుందాం, చేయూతనిద్దామని తెలియజేస్తా ఉన్నాం. కేరళ రాష్ట్రం అన్న వైనాడు ప్రాంతం అన్న కాంగ్రెస్ పార్టీ అదే విధంగా రాహుల్ గాంధీకి ముఖ్యంగా నాకు కూడా ఆ ప్రాంతంతో ఆ రాష్ట్ర ప్రజలతో కొంత అనుబంధం ఉంది. వారు ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు మా యొక్క కార్యక్రమాలు గాని మా యొక్క ప్రోగ్రామ్స్ గాని. వారందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మాకు తోచిన పద్ధతిలో చేయూతనిస్తాం. మీరందరూ కూడా చేయి కలిపి కేరళ ప్రజల్ని వరద బాధిత ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలి.